కొమ్మల రామారం మండల్ వాల్తండ గ్రామంలో మనతో పాటు వాల్తండ గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో ఇంటింటికి తిరిగి ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, సో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మంది ఇందిరా మిల్ల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాలని మేము క్యాప్చర్ చేయడం జరిగింది. సో వీడియో రూపంలో ఖచ్చితంగా మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. వారి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మందము శ్రీను నాయక్ వచ్చినప్పటి నుంచి మాకైతే మంచిగానే ఉంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉండే, ఎందుకు పట్టించుకోలేము ఈ ఒక రోడ్లను కానీ ఇట్లా నిరుపేదలకి ఇందిరా మిల్లులు కానీ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఎందుకు పట్టించుకోవాలి? మరి అప్పుడు ఏమైనా డబల్ బెడ్రూమ్ అన్నారు కానీ అనడానికే వెళ్ళిపోయింది కానీ ఇవ్వడం లేదు. ఆ గొంగిడి సునీత ఎన్ని రోజులు ఉన్నదో అన్ని రోజులు చెప్పుకమ్మ దానికే వెళ్ళిపోయింది కానీ పని అయితే ఏం కాలేదు సార్. ఇప్పుడు ఎట్లా ఉందండి మార్పులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇందిరా మిల్లులు కానీ, ఫ్రీ కరెంటు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి గ్రామానికి? ఇప్పుడు మందం అయితే మొత్తం అన్ని మంచిగా ఉంది సార్. మిల్లు వచ్చినాయి కదా, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇందిరా మిల్లు ఉన్నాయి సార్. ఏమంటా ఉన్నారు మరి కట్టుకున్న వాళ్ళు? కట్టుకున్న సంతోషంగా ఉన్నారు సార్. అంతకుముందు మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అన్నారు కదా, ఇక్కడ మీకు వచ్చినాయి? మాకు రాలేదు సార్. ఇప్పుడు ఇందిరా మిల్లులు కావాలి, ఇందిరా ఇల్లు కావాలి సార్, మాకు లేవు. కేసీఆర్ గారు ఇస్తా అన్నారు కదండి, మరి ఏమైంది అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్? వస్తుందని అసలే రాలేదు సార్. వస్తానని చెప్పి అసలే రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇందిరా మిల్లు కావాలనుకుంటున్నాను. ఎట్లా ఉంది వేరే వాళ్ళకి కూడా మీ గ్రామంలో వచ్చిన పేదవారికి పెంకుటిల్లులు, రేకులు, గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఇందిరా మిల్లులు కట్టుకుంటున్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్? కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ రాలేదు ఈ ఊర్లో. అప్పటికు కేసీఆర్ పాలన అప్పుడు నీళ్ళ సంబంధమైన నీళ్ళ గురించి అయినా ఏదైనా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినప్పుడు మా సర్పంచ్ శ్రీనివాస్ వచ్చినప్పటి నుంచి మాకు బాగానే ఉంది. నీళ్ళ ప్రాబ్లం కూడా తీరింది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఇందిరా మిల్లు కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ ఎట్లా ఉందండి? పర్లేదు సార్, 24 hours వస్తుంది ఫ్రీ కరెంట్. సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి? రేషన్ షాప్ బాగానే ఉంది సార్. అంటే చాలా మంది ఒకప్పుడు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి సన్న బియ్యం. ఎప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్స్ అయితే తప్ప చూడలేనటువంటి సన్న బియ్యం పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుండే, పేదవాళ్ళు కొనుక్కొని తినాలంటే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏం అలాంటి బాధ ఏం లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి సన్న బియ్యం అయినా ఏదన్నా కూడా బాగానే ఉంది సార్. మహిళలకు అందరికి ఫ్రీ బస్ వేసినప్పటి నుంచి బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా మీకు? వస్తుంది. అంతకుముందు ఎంత బిల్లు కడుతుండే మీరు? ఇంత ముందు కడుతున్నాము 800, 500, 600 ఇంత ముందు కట్టినాము. ఇప్పుడు ఏం కడతలేము. ఇప్పుడు జీరో బిల్లు. మరి ఇప్పుడు 800, 1000 రూపాయలు కూడా మీకు కూరగాయలకి దానికి అవసరం వస్తుంది. అవుతుంది. మరి ఇప్పుడు ఫ్రీ బస్ మీరు బస్ ఎక్కుతున్నారు కదా, ఎట్లా ఉంది ఫ్రీ బస్? ఫ్రీ బస్ మంచినే ఉంది. అంతకుముందు ఎక్కడికైనా పోవాలంటే టికెట్, అంతకుముందు పోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, పోవాలి. ఇక ఇప్పుడు డబ్బులు లేకున్నా గానీ ఆధార్ కార్డు తీసుకుపోతున్నాం, ఇక తిరిగి వస్తుంది. మీకు ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్. మరి సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి? సన్న బియ్యం మేము రోజు తింటున్నాము. తినేది మేము తింటలేమని అన్నం కదా, మేము రోజు సన్న బియ్యం రోజు తింటున్నాము. మరి అంతకుముందు దొడ్డు బియ్యం కేసీఆర్ దొడ్డు బియ్యం ఇంత ముందు దొడ్డు బియ్యం తినలే. ఏం చేస్తుండే ఆ దొడ్డు బియ్యం? ఆ దొడ్డు బియ్యం అమ్మేసినాము. అమ్మి మళ్ళా కొనుక్కోవడం, మళ్ళా ఆ బియ్యం అమ్మి మళ్ళా జొన్నలు, బియ్యమో, నూకలో సన్నది అది తెచ్చి తిన్నాము. వస్తుందమ్మా ఇంటికి? ఫ్రీ కరెంట్ ఉంది. ఎట్లా ఉంది? అంతకుముందు బిల్లు ఎంత కడుతుండే మీరు? మేము 1400-1500 కడతాం. అంత కడుతుండే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి జీరో బిల్? జీరో బిల్. పేదవారికి ఎట్లా ఉంది మరి జీరో బిల్ కట్టడం? ఇప్పుడు ఎంతో సంతోషం ఉంది సార్. ఎప్పుడు ఏ పోవాలంటే ఆపత్తికి మాకైనా ఫ్రీగా మంచిగానే ఉంది. ఏ బస్సు ఎటు పోయినా మాకు ఆనందమే ఉంది మేడం. ఇప్పుడు రేషన్ షాప్ లో అంతకుముందు దొడ్డు బియ్యం వస్తుంది, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా. సన్న బియ్యం పేదవారు, వ్యవసాయం లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండే. మాకు లేదు సార్, మాకు లేదు. సన్న బియ్యం రావడం మాకు మేము చచ్చిపోతే మసానా వాటికి తప్ప మాకేం లేదు. ఇప్పుడైనా మేము చాలా ఆనందంగా బియ్యం కూడా తింటున్నాం, ఉంటున్నాం. ఇప్పుడు రైతులకి రుణమాఫీ కార్యక్రమాలు చేసినారు కదా, పేద రైతులకు ఇవ్వాలి, రైతులను గుర్తిస్తోంది ప్రభుత్వం. మీకు ఎంత వరకు జరిగింది? మనకు 1,00,000 రూపాయలు మాఫీ వచ్చింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది కదా. మరి రైతులను గుర్తించడానికి ఎట్లా చూస్తా ఉన్నారు మీరు? ఈనాడు మీ ఎమ్మెల్యే గారికి బీర్లకి ఏం చెప్పాలనుకో రైతుగా? మంచిగా ఉన్నదని చెప్పాలి. మనం అందరూ సంతోషం. మంచిగా ఉంది. కాంగ్రెస్ అయితే ఇల్లు ఇచ్చారు, మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉండే మీ పరిస్థితి? డౌన్ ఉండే ఇల్లు, నీళ్ళు వస్తే మొత్తం నిండిపోతుంది. కొంచెం కూలిపోయింది, మొత్తం స్లాబ్ మొత్తం కూలిపోయింది. మొత్తం పాత ఇల్లు అది. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు మీకు మంచి ఇంత చక్కగా ఇల్లు ఇప్పుడు మంచిగా ఉంది.
చెప్పండమ్మా, ఈనాడు మహిళా సంఘాలకి లోన్లు రావడం ఎట్లా చూస్తున్నారు? ఎట్లా మహిళలకు ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి ఎట్లా యూజ్ అవుతున్నాయి ఆ డబ్బులు? నమస్కారం, నా పేరు శోభ. వాల్తండ గ్రామ సంఘానికి వివోఏగా పనిచేస్తున్నాను. మా ఇక్కడ సంఘాలు 16 సంఘాలు ఉన్నాయి. సంఘాలు వచ్చేసి ఒక్కొక్క సంఘానికి 20 లక్షలు 15 లక్షల వరకు అవుట్ స్టాండింగ్ లోన్ వస్తున్నాయి. వస్తున్న లోన్ కూడా వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ కే వాడుతున్నారు. 2 లక్షలు అంటే ఒక మెంబర్ కి 2 lakhs అంటే కిరాణా షాప్ కు, ఆటో, వ్యవసాయం, అది ఇంకా చాలా వరకు అయితే బెనిఫిట్స్ ఉన్నాయి, తీసుకుంటున్నారు. రీపేమెంట్ కూడా రెగ్యులర్ గానే ఉంది. మాకు అంతకు ముందు ఇల్లు లేదు సార్. రేకుల ఇల్లు ఉండేది, కిరాయిలు ఉన్నాం సార్. అది మొత్తం కూలిపోయింది సార్. ఎట్లా ఇబ్బంది పడ్డారు? అట్లా రేకుల ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు మీరు? చాలా ఇబ్బంది పడ్డాం సార్. వాన వచ్చి మొత్తం కూలిపోయింది. కూలిపోతే ఇక ఇందిరా మేలు గురించి చూసినాం సార్. ఇక శాంక్షన్ అయింది, కట్టుకున్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇందిరా మిల్లు చాలా రావడం? బాగా అనిపిస్తుంది సార్. పరిస్థితి రేకులు ఇల్లు ఉన్నాయి సార్. రేకులు ఇల్లు వర్షం పడినప్పుడు నీళ్ళు మొత్తం నిండింది. నీళ్ళు నిండినప్పుడు కూలిపోయింది. అవి ఒకళ్ళు కిరాయిల ఇల్లులో ఉన్నాం మేము. వర్షంలో ఇల్లు కూలిపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మరి ఇందిరా మిల్లు వచ్చింది మీకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎమ్మెల్యే బీర్లా ఎమ్మెల్యే గారు ఇల్లు శాంక్షన్ చేపిస్తారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిది ఉన్నాయి సార్. సో ప్రస్తుతం మనతో పాటు గ్రామ సర్పంచ్ గారు శ్రీను నాయక్ ఉన్నారు. సో కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతున్నాయి, అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా పునాదులు వేస్తూ గ్రామం డెవలప్ పైన కృషి చేస్తున్నారో అడిగి తెలుసు. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే. సో ముఖ్యంగా మొదటిగా మీరు సర్పంచ్ అయినాక మేము ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఎట్లా చూస్తున్నారు ఈ యొక్క గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ గా చేసుకోవడం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ, కాంగ్రెస్ సంక్షేమాలు ఇవన్నీ ఎట్లా లబ్ధి పొందుతున్నారు? మీరేం చెప్పాలనుకుంటారు మొదటగా మీ గ్రామ ప్రజలందరూ? ముందుగా ఇప్పుడు సోషల్ మీడియా కన్వర్ గా కృష్ణన్న గారికి మా వాల్తండ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియా అనేది ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, గ్రామ లెవెల్ ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియా ద్వారానే మొత్తం బయట పంపించేది ఒక మీడియా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మా తండాలలో డబుల్ బెడ్రూమ్ మెయిన్ మనకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గతంలో సోనియమ్మ ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి మాకు. అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఒక ఇల్లు గిట్లా రాలేదు. డబుల్ బెడ్రూమ్ అనేసి ఆశ పెట్టేసి ఒక డబుల్ బెడ్రూమ్ గిట్లా రాలేదు మాకు. ఎందుకంటే వాళ్ళకి ఆశ పెట్టిరు 2 సార్లు 5 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు ఇచ్చి 10 ఏళ్ళు ఇచ్చిన గిట్లా ఒక డబుల్ బెడ్రూమ్ రావాలి. అందుకే మొన్న గెలిచిన సందర్భంగా మన ప్రభుత్వం అనేది మన తండకి 8 ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. వాళ్ళ సోమత కొన్ని కారణాల వల్ల 3 ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి. దీనికి మా తండాలలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వానికి. వాళ్ళని చూసి ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు కట్టుకుంటామని చెప్పేసి. సో 2వ విడతలు ఏ విధంగా వచ్చేటటువంటి ఆలోచనలు ఎట్లా చేస్తున్నారు మీ పేద ప్రజలు? ఇప్పుడు మా బీర్లా ఇలాగే ఒకటే చెప్పేది ఎమ్మెల్యే గారికి, మా గతంలో మనకు 8 ఇళ్ళు వస్తే 3 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనకు 20-25 ఇళ్ళు వస్తే అందరం కట్టుకుంటాం అనేసి అందరు అంటున్నారు. కాబట్టి మీరు ఊరు ఇప్పుడు ప్రతి లబ్ధిదారు దగ్గర మీకు తీసుకెళ్ళిన అది మాకు ఖచ్చితంగా 20 ఇళ్ళు రావాలనేసి మా ఉద్దేశం. గుడిసెలు లేనటువంటి గ్రామాన్ని చేయాలనుకుంటున్నారు మీరు? నా హయాంలో నాకు నమ్మి ప్రజలు సర్పంచ్ గా గెలిపించారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ గానీ, మురికి, అండర్ డ్రైనేజ్, ఇల్లు లేకుండా నా 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఓకే అండి. ముఖ్యంగా మీరు గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు గ్రామంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డెవలప్మెంట్ కాక ఇప్పుడు మీ పైన బరువు బాధ్యత పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. సో ఎలాంటి పాయింట్స్ ముఖ్యంగా మీ దృష్టికి రావడం జరుగుతుంది? మీరు అధికారుల దృష్టికి ఎట్లా తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే గ్రామానికి పెద్ద దిక్కెవరు సర్పంచ్. ఏ సమస్య ఉన్నా గ్రామం సర్పంచ్ దగ్గర వస్తారు. నాకు గెలిపించారు, పెద్ద బాధ్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తానని నా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందారు? 200 ఫ్రీ కరెంటు. మీ గ్రామ ప్రజలు చాలా మంది గతంలో పెట్టుకోవాలంటే నిరుపేదలు, తండావాసులు కరెంట్ బిల్ కట్టాలంటే 500 అయితే 500 ఉంటే కూరగాయలకు గానీ, ఇంట్లో పప్పులు నూనెకు దేనికైనా అయితే కరెంటు పెట్టుకోకపోతుండే. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు గతంలో ఏంటంటే మనకు 30, 50, 200, 500 దాకా కరెంట్ బిల్ వచ్చేది. ఇప్పుడు మన తండాలలో 3 తండాలు కలిసి 92 కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు, ఇది కరెంటు గృహజ్యోతి 0 బిల్ వస్తుంది మనకు. ఇదొకటి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చేస్తారు. అలాగే ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఇంద్రమ్మ ఇల్లు 0 బిల్లు ఎట్లా వచ్చిందో ఇంద్రమ్మ ఇల్లు ఇట్లా రేషన్ కార్డ్స్ ఎదురు చూస్తున్నారు. పిల్లలు పుట్టి పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చినాయి రేషన్ కార్డు లేకుండా. ఇప్పుడు ఎట్లా ఉంది మరి గ్రామం? 2010-12 నుంచి ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే మన 3 తండాలలో కలిసి నేను స్వయంగా వెళ్ళి ఇప్పుడు సర్పంచ్ గెలవగానే దాదాపుగా 75 రేషన్ కార్డులు నేను స్వయంగా దగ్గర ఉండి లబ్ధిదారులకు అందించడం జరిగింది.
ఇప్పుడు అదే విధంగా రేషన్ కార్డు రావడంతో సన్న బియ్యం వస్తున్నాయి ప్రజలకు. అప్పుడు దొడ్డు బియ్యం వచ్చినా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ తండావాసులు మహిళలు ఏమంటా ఉన్నారు? గతంలో కొనుక్కొని తినాల్సి వస్తుంది, ఇప్పుడు ఏమంటా ఉన్నారు? గతంలో ఏంటంటే దొడ్డు బియ్యం వచ్చేది, వాళ్ళు దొడ్డు బియ్యం ఇప్పుడు ఎంత బీద వాళ్ళని దొడ్డు బియ్యం తినలేరు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగా మనకి సన్న బియ్యం వచ్చింది. ఆ సన్న బియ్యం అనేది అప్పుడు గతంలో అందరినీ అమ్ముకునే వాళ్ళు, బేరా వాళ్ళకి వస్తారు కదా, తండాలలో వచ్చే వాళ్ళకి అమ్ముకునేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్వయంగా వండుకొని తినేసి మమ్మల్ని ఇంట్లో పిలిచి భోజనం పెట్టి వాళ్ళు చూపించుకుంటారు. ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇస్తుంది, పేదలు గుర్తించి సన్న బియ్యం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేదు, మనం గతంలో ఎప్పటికీ లేదు, వాళ్ళకి పొలాలు లేవు కొందరికి. ఇప్పుడు సన్న బియ్యం రాగానే అందరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా గ్రామంలో డెవలప్మెంట్ సర్పంచ్ అయ్యేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టో గ్రామ ప్రజలకు చెప్పుకుంటారు, గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు మీ కాంప్లీట్ విలేజెస్ ఉన్నాయి. సో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా నెరవేరుస్తూ ఉన్నారు వాటిని? నాకు ఒక చిన్న కార్యకర్త నుంచి నేను ఈ స్థాయికి సర్పంచ్ నాకు కూర్చోబెట్టిన ప్రజలందరికీ వాళ్ళకి హామీ ఇచ్చిన, నేను ఎలక్షన్లో ఏ విధంగా చేయాలనేది హామీ ఇచ్చిన. ఇప్పుడు మనకు అవుతుంది 6 నెలలు 5 నెలలు గడుస్తుంది. ఇప్పటికే మనకు ఎమ్మెల్యే ఫండ్ నుంచి నేను ఎమ్మెల్యేతో కొట్లాడి ఒక మహిళా బిల్డింగ్, ఒకటి కమ్యూనిటీ హాలు, మనకు 15 లక్షల సీసీ రోడ్లు, దాదాపుగా 40 లక్షల వరకు తెచ్చిన. మళ్ళీ ఇవ్వాలని మనకు ప్రొసీడింగ్ వచ్చింది. వాటర్ ప్రాబ్లం ఉంది, పైప్ లైన్ కోసం 6.5 లక్షలు ఇవాళ ప్రొసీడింగ్ వచ్చింది. మనకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకునే బాధ్యతగా నేను మండలంలో మీ గ్రామాన్ని ఇంకా ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది మా గ్రామాన్ని నేనున్నటువంటి హయాంలో ఇంకా తీర్చిదిద్దాలి, మా గ్రామ ప్రజలకు ఎక్కడ సమస్య రావద్దు, సర్పంచ్ చేసినటువంటి పీరియడ్లో నా పేరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ప్రతి సర్పంచ్ అనుకుంటారు. సో మీరు ఇంకా ఎట్లా చూడాలనుకుంటారు? మండలం 3 తండాలు, పాలు తండ, లక్క తండ, సీతండ, 3 తండాలను కలిసి నాకు పేరు నిలబడే తట్టుగా నేను చేసి తండా అభివృద్ధికి పాటుపడతానని చేసి నాకు అందరూ సహకారం చేస్తారు. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు సహాయం చేస్తారు. ఇప్పుడు మనము సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన పైన మనం ఫోకస్ చేసినాం, తీసుకున్నాం. సో ఇంకా ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి? గత ప్రభుత్వం చేయనటువంటి ఇష్యూస్, రోడ్ ఇష్యూస్ కానీ ఎట్లా ఉన్నాయి, ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం? గత పాలన ఏం చేశారంటే సర్పంచ్లు, వార్డు మెంబర్ ఉన్నారు కానీ వాళ్ళు మార్నింగ్ వాకు కాలనీ వాళ్ళు తిరగలేరు. నేను తెల్లారులేస్తే మార్నింగ్ ఏ సమస్య ఏది ఉన్నా సరే ఇలా చెప్పినా రేపు చేస్తున్నా కానీ కొద్దిగా టైం వాళ్ళని సారీ చేసే బాధ్యతగా నేను తీసుకుంటాను. మరి మీ ఎమ్మెల్యే బీర్లయ్య గారి సహకారం ఎట్లా ఉంది గ్రామానికి? మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే గారు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మా గ్రామానికి ఎమ్మెల్యే గారు మంచిగా సహకారం ఉంది. ఇంకా ఇప్పుడు మాకు 6 నెలలు కాకముందే నాకు దాదాపుగా 50 లక్షల ఫండ్ ఇచ్చిండు. మళ్ళీ రేపు వచ్చే నెలల్లో నాకు హెచ్ఎండి గతంలో కొన్ని, ఇప్పుడు మొన్న వచ్చిన మండలాల్లో 20 గ్రామ పంచాయతీలకు హెచ్ఎండి ఫండ్ వచ్చింది. మనకు మిగిలిన 15 గ్రామ పంచాయతీలకు అందులో నాకు 40 లక్షల గ్రామ హెచ్ఎండి నిధులు ఇవ్వడం సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు కదా, వాళ్ళ ప్రజలు మెయిన్ ఒకటి ప్రభుత్వానికి ప్రజలు ఒకటేది ఏంటంటే రేషన్ కార్డులు దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలే, ఇంధనం రాలే, వాటర్ రాలే. ఇలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యాంగం వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి ప్రతిదీ గ్రామ సభ ద్వారానే లబ్ధిదారుకు ఎంపిక చేయాలని మా కోరిక. మీరు సర్పంచ్గా అయినారు, రాజకీయంలో ఉన్నారు, గ్రామ శాఖగా చేసినారు, ప్రజలతో మమేకమై అన్ని రాజకీయ చర్చల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల పైన కాంగ్రెస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకోటి, ఏ హోదా ఉన్నా అందరినీ కలుపుకొని తీసుకోలే స్థాయి ఉంటేనే ప్రజల్లోకి తిరగలుగుతాడు. ఇవాళ నేనే సర్పంచ్, నేనే సీఎం అంటే అది కుదరదు. కలుపుకునే స్థాయి ఎవరికి సీఎం రేవంత్ రెడ్డికి ఉంది, వీళ్ళే లేకుంది. వాళ్ళ స్థాయితోటే నేను తిరుగుతున్నా, అందరినీ కలుపుకొని తిరుగుతున్నాం. పార్టీ లేదు, కులం లేదు. ఇప్పుడు మా మెయిన్ ఏంటంటే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నప్పుడే బీఆర్ఎస్ వాళ్ళకే ఇల్లు ఇచ్చినది. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, లబ్ధిదారులుగా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని మా కోరిక. ఓకే అండి, మీరు మీ అందరు సమిష్టిగా ఎట్లా పనిచేస్తున్నారు? మీరు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, అందరు కోనటి గ్రామ సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ గారు కానీ ఎట్లా వర్క్ చేస్తున్నారు? గ్రామం పైన ఫోకస్ ఎట్లా పెడతా ఉన్నారు? అందరు అందుబాటులో ఉంటారు మాకు. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సెక్రటరీ, కారోబార్, మా గ్రామ సిబ్బంది, మా యూత్ సభ్యులు. మెయిన్ ఏంటంటే మాకు యూత్ సభ్యులు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. గ్రామానికి ఎట్లా అభివృద్ధి చేద్దాం ఏందనేసి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఇట్లా సహకరిస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఓకే అండి, ఇంకా మనం చూసుకోవచ్చు ప్రధానంగా ఈ రాజకీయాలు అంటే చాలా విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. సో ప్రతి గ్రామంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే రాజకీయ విమర్శలు తప్పకుండా ఉంటాయి. సో ఎట్లా ఉంది గ్రామ రాజకీయాలు ఎట్లా కొనసాగుతున్నాయి? గ్రామ రాజకీయాలు
అది వాస్తవాలు అది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ మన పార్టీ అంటే పార్టీ విషయాన్ని పక్కన పెట్టి నేను గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు గెలిపించారు కాబట్టి గ్రామానికి అభివృద్ధి తీసుకొని ప్రగతి పదవులు నడపాలనే ఆ ఉద్దేశం. ఎవరు చేసినా సరే అంతా మన వాళ్ళే, ఎంత చేసినా వాళ్ళకి పక్కన పెట్టి మా అభివృద్ధి కోసం తోడ్పడతాం. ముఖ్యంగా గ్రామంలో మనం చూసుకోవచ్చు అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి. సో ఈనాడు ప్రాథమిక విద్యాలయం చూసుకోవచ్చు. సో ఈ విద్య పైన అవగాహన కల్పించడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. టీచింగ్ సరిగ్గా లేదని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడం ఇట్లా జరుగుతుంది కదా. సో అవగాహన కార్యక్రమాలు కానీ ఇట్లా కల్పిస్తున్నారు గ్రామ ప్రజలకి. ఇప్పుడు 3-4 డేస్ నుంచి బడి బాట, మొన్ననే మనకు రీఓపెనింగ్ నిన్న అయింది కదా, బడి బాట ద్వారా ఎవరెవరు బయట పంపిస్తున్నారని వాళ్ళ కోసం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాం మేము ఈ టీచర్ల దగ్గర తీసుకొని వాళ్ళకు కాంటాక్ట్ చేసి ఏమైనా ఉంటే సమస్య ఉంటే మనకు ఫీజు ప్రైవేట్లో పంపడం ఎందుకు, గవర్నమెంట్ మనకి అన్ని వసతులు కల్పించినప్పుడు మనకి ఇక్కడనే పంపిద్దా అనేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు మన మహిళా మంత్రి సీతక్క గారు కావచ్చు, మహిళా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్న మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడం కానీ ఆర్థికంగా మహిళలను డెవలప్మెంట్ పరచడానికి. సో మీ గ్రామంలో ఎట్లా ఉంది మహిళలు ఈనాడు ఆర్థికంగా ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు లోన్స్? గతంలో ఏంటంటే ఇప్పుడు మహిళా సంఘాలకు లోన్ ఇస్తే వాళ్ళు భయపడేది, లోన్ తీసుకోవాలంటే భయపడేది. ఇప్పుడు 20 లక్షలు లోన్ ఇస్తారు, వడ్డీ లేని రుణం ఇస్తారు. కాబట్టి అందరూ మహిళలు మాకు లోన్ కావాలనేసి ముందుకు వస్తున్నారు. ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు వారు? ఎందుకంటే వాళ్ళని కూడా గైడ్ చేయాల్సి ఉంటుంది, డబ్బు వృధా చేసుకోకుండా అప్పులు అవి ఇవన్నీ కట్టుకోకుండా వాళ్ళని కూడా ఏ విధంగా గైడ్ చేస్తుంటారు మీరు? వాళ్ళకి ఏంటంటే మేము ఫస్ట్ గ్రామ మీటింగ్ పెట్టేసి వాళ్ళకి మీకు ఏ విధంగా సహకారంగా లోన్లు ఇలా ఏ పర్పస్ మీద లోన్ తీసుకుంటారు దానికి ఫోటో క్యాప్చర్ చేసి ఇలా పెళ్ళి లేకపోతే వ్యవసాయమా ఏదో ఆటోనా ఫుడ్స్ క్యారీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఆ విధంగా మేము సహకరిస్తూ లోన్ ఇప్పిస్తుంటాం. ఇంకా మనం చూసుకోవచ్చు ప్రధానంగా గ్రామం డెవలప్మెంట్ చేయాలంటే మనకి చాలా మటుకు గతంలో జరిగినటువంటి అన్ని సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మాజీ ఎమ్మెల్యే బొంగిడి సునీత గారు ఉంది. సో అప్పుడు జరిగినటువంటి నిర్లక్ష్యానికి మీరు ఎట్లా సరిదిద్దుకుంటూ వెళ్తూ ఉన్నారు? గతంలో చాలా పొరపాట్లు జరిగినాయి కాబట్టి అలాంటి పొరపాట్లు జారవద్దనే విషయంతో ఇలా మనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ప్రజలు. పట్టం కట్టిరు కాబట్టే ప్రజలు ఇలా మనకు అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. గతంలో వాళ్ళ ప్రభుత్వానికి అడిగితే వాళ్ళు జైలు పాలు చేసేది కానీ ఇప్పుడు స్వయంగా వచ్చి మన ఇంటి ముంగట్టు కూర్చొని నేను సర్పంచ్గా నాకు వచ్చి అడుగుతున్నారు, నాకు ఇలా నిధులు కావాలి, మా కాలనీ ఇది కావాలి, లైట్ వస్తలేదు, అండర్టైన్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అడుగుతున్నారు. మేము దానికి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుండే, వెయిటింగ్ ఉంటుండే, ఇంటి దగ్గరకు పోయినాక అపాయింట్మెంట్లు ఉంటుండే. మరి ఇప్పుడు మీ బీర్లా ఎల్ఐ గారు ఎట్లా స్వాగతిస్తూ ఉన్నారు మిమ్మల్ని? ఇప్పుడు బీర్లా ఎల్ఐ అనేది చిన్న సామాన్య వ్యక్తి. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే అనేది అన్న సార్ అనేది ఎవరు చెప్పలేరు. అన్న ఎవరు ఫోన్ చేసిన అన్న అని చెప్పే వ్యక్తి ఆయన. ఎందుకంటే అన్న విషయానికి ఎందుకు వచ్చిందంటే ప్రజల మనిషి కాబట్టి. అపాయింట్మెంట్ లేదు, ఎవరు లేదు, చిన్న పోరోడు పోయినా ఎవరు పోయినా అన్న ఆ తాటితోటి అందరూ అన్న అని పిలుస్తుంది. సార్ అనే వ్యక్తి అనేది ఎవరు చెప్తారు ఇప్పటి వరకు. అదే ఆయన మంచి గుణం కాబట్టి ఈ స్థాయికి రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో భారీ మేయాటి రేపు మళ్ళా మంత్రివర్గం విస్తరణ ఉంది కదా, ఖచ్చితంగా మంచి మంత్రివర్గం వస్తుంది అనేది చోటు వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా గ్రామంలో మీరు పెద్దవారితో కానీ ముసలి వారితో అందరితో కలిసిమెలిసి ఉంటుంటారు. సో యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మీరు ఒక యూత్ ఐకానిక్ సర్పంచ్గా చూసుకోవచ్చు మనం. సో మీ యూత్కి కానీ ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు? ఎందుకంటే చాలా మందికి మోటివేట్ చేయాల్సి ఉంటుంది. సో మీ గ్రామ యువత మంచిగా ఉంటేనే మీ గ్రామం క్యాపబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఎట్లా గైడ్ చేస్తుంటారు మీ యువత? మా గ్రామానికి మెయిన్ యూత్ సభ్యులు ఉన్నారు. చిన్న ఏ ప్రోగ్రామ్ చేసినా అన్న ఇది చేద్దాం అనేసి మాకు ఇన్వైట్ చేసి ప్రజలందరినీ మా యూత్ సభ్యులను మొన్ననే మనకు వరల్డ్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించినాము. యూత్ సభ్యులు యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా మనం ఏ సహకారం చేద్దాం అనేది ముందుకు వస్తున్నారు. చివరిగా మీ ఓటర్ మహర్షులకి, గ్రామ ప్రజలకి, పెద్దవారికి, రైతులకి వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ముఖ్యంగా ఏంటంటే మన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వానికి పోలిస్తే మేలు జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వం హామీలు ఇచ్చి పేరుకే హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మన ప్రభుత్వం ఏంటనేది హామీలు ఇస్తూ మెల్లమెల్లగా నెరవేరుస్తుంది కాబట్టి మన ప్రభుత్వానికి పట్టం బట్టి మళ్ళీ వచ్చేసరికి ఇట్లా మన ప్రభుత్వాన్ని గెలిపించుకొని సంక్షేమ పథకాలు ఉంటాయి వాళ్ళని అమలు చేసుకుంటూ ముందుకెళ్దామనేసి మా గ్రామ ప్రజలందరికీ
సో చివరగా మనము ఈ రైతుల గురించి ఒక నిమిషం మాట్లాడితే రైతులకు రుణమాఫీ జరిగి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రుణమాఫీ జరిగిన డబ్బులు మరలా పెట్టుబడిగా వ్యవసాయం పెట్టుకున్నారు. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వచ్చినాయి కదా. సో వాళ్ళు ఏమంటా ఉన్నారు? గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4 విడతలుగా రుణమాఫీ చేసింది. మన ప్రభుత్వం రాగానే ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ చేసింది. కొందరికి అనివార్య కారణం వల్ల కొందరికి రాలే, అవి గిట్లా వస్తాయి. మినిమం 90% రుణమాఫీ అయింది. మా తండల వరకు 3 తండల వరకు నేను సర్వే చేసినాం. 90% రుణమాఫీ అయింది. 10% కొన్ని రేషన్ కార్డులో ఉమ్మడి కుటుంబం వల్ల కాలే కాబట్టి వారికి ఇట్లా రైతులు ఆశయం వ్యక్తం చేశారు. సో ప్రజల ఏది మనం చూస్తాం ఈరోజు వాల్తాండ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్ గారు మనతో పాటు ఈనాడు గ్రామంలో వెళ్ళడం జరిగింది. ప్రజా సమస్యలు తీసుకోవడం జరిగింది. జరిగినటువంటి కార్యక్రమాలపైన వారి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. సో ఇంకా గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా అండదండలు ఉండి ఈనాడు అధిక సంఖ్యలో నిధులు కూడా రిలీజ్ చేస్తే ఇంకా హెచ్ఎండి ద్వారా కానీ ఖచ్చితంగా గ్రామం డెవలప్మెంట్ చేసినటువంటి బాధ్యత నాది అని. ఎందుకంటే గ్రామ ప్రజలు గెలిపించినారు కాబట్టి డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిధుల రూపకంలో ఈనాడు ప్రభుత్వం సహకరిస్తే ఖచ్చితంగా గ్రామాన్ని మండలంలో రోల్ మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి అటు చదువు పైన, ఇటు యువత పైన, ఇటు వృద్ధుల పైన, ఈనాడు పెన్షన్దారుల పైన అందరిపైన ఆసక్తి చూపుతూ గ్రామ సమస్యలన్నీ తన దృష్టికి తను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఉండి తనకు సపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వంలో పాలనలో భాగంగా అందరూ సపోర్ట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అందరికి సెలవు. నమస్తే.